At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ హయాంలో వైసీపీ నేతలు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అలాగే అక్కడ ఇతర పార్టీలకు అనుకూలంగా ఉంటారనేటువంటి కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, లేదంటే ఇతర పార్టీల సానుభూతి పరుల విషయంలో ఎంత ప్రెషర్ చేశారు, ఎంతగా ఇబ్బంది పెట్టారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పొలిటికల్ లీడర్లు అయితే ఒకలాంటి ఇబ్బంది, లేదంటే ఏదైనా కాంట్రాక్టర్లు అయితే ఇంకోలా ఇబ్బంది. కనీసం బిల్లులు ఇవ్వకుండా, వాళ్ళకి కాంట్రాక్టులు తగ్గకుండా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అలాగే టీడీపీ కావచ్చు, అలాగే జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నేతలకు అనుకూలంగా ఉండేటువంటి ఏవైనా కంపెనీలు రన్ చేసేవారు ఉంటే వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు చాలా చూసాం. కొన్నిసార్లు అయితే కొన్ని పెద్ద కంపెనీలు అయితే రాష్ట్రానికి విడిచిపోయేటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ రోజు వైసీపీ పాలనలో వైసీపీ మీద వీరోచితంగా పోరాడినటువంటి నేతలందరికీ కూడా అంటే మహాకూటమిలో భాగంగా పోటీ చేస్తే అందరూ కూడా దాదాపు గెలిచినటువంటి పరిస్థితి. అట్లాంటి చోట అప్పుడు వైసీపీ లీడర్లను తట్టుకొని నిలబడ్డ చోట ఇప్పుడు అక్కడ గెలిచినటువంటి లీడర్లు కూడా కొంత ఇబ్బంది పడుతుండడం అనేది ఇప్పుడు కొంత పార్టీలోనూ కూడా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశంకి సంబంధించి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యార్లగడ్డ వైసీపీలో చాలా ఇబ్బందులు పడ్డారు, పోరాటం కూడా చేశారు. వంశీ మీద అంటే డి లాంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. కానీ ఆయనే ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాట్లాడుతూనే, కానీ ఆర్థిక వ్యవహారాలు వచ్చేసరికి ఇతర పార్టీలకు గతంలో వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు లాభపడుతున్నారు. అది గతంలో లేదు. వైసీపీ ఎలాగైతే అప్పుడు ఉన్నటువంటి టీడీపీ నేతలకు అండగా ఉండేటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిందో మనం చూసాము. కానీ ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి నేతలకు కూడా వ్యాపారాలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి కాంట్రాక్టులు దక్కడం అనేది ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే మా నియోజకవర్గాల్లో వచ్చి ఇప్పుడు కాంట్రాక్టులు చేస్తున్నారని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చిన్నవిగా ఒక నియోజకవర్గం వరకు మాత్రమే యార్లగడ్డ రెస్పాన్స్ను బట్టి కనపడుతున్నా చాలా నియోజకవర్గాల్లో ఇట్లాంటి అసంతృప్తులు ఉన్నట్టుగా అయితే ఒక ప్రచారం సాగుతోంది. ఎందుకు అంటే ఆ రోజు అదే వ్యాపారుల అండతోటి ఆ డబ్బుతోటి చూసుకొని వైసీపీ ఓవైపు అధికారం, ఓవైపు డబ్బు చూసుకొని లీడర్లను మహాకూటమిలో పార్టీలు ఏవైనా కూడా అక్కడ గట్టిగా పోరాడుతున్నటువంటి లీడర్లను ఇబ్బంది పెట్టాయి. కానీ అప్పుడు ఎవరైతే యాక్టివ్గా వ్యాపారాలు చేసుకున్నారో, అప్పుడు ఎవరైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారో, ఇప్పుడు కూడా వాళ్ళే మళ్ళీ ముందుకొచ్చి లబ్ధి పొందడం అనేది సహించలేకపోతున్నారు అనేటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఒక యార్లగడ్డ బయటికి వచ్చి మాట్లాడినప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో ఆ రోజు వైసీపీతో ఇబ్బంది పడి పార్టీ కోసం, పార్టీ జెండా కోసం నిలబడ్డటువంటి నేతలు ఇప్పుడు ఇలాంటి కొంత అసంతృప్తిలో ఉన్నట్టుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. సో యార్లగడ్డ మాట్లాడుతూ ఏమన్నారు, కేవలం 300 కోట్ల రూపాయలు పెట్టి 80% పనులు చేస్తే ఆ వ్యక్తి ఇన్ టైంలో పనిచేయాలని చెప్పి ఆ వ్యక్తి కాంట్రాక్ట్ని తొలగించి కేవలం 20% పనికి 200 కోట్ల వరకు కట్టబెట్టారు. సో ఇది పైగా ఆ వ్యక్తి, ఆ వ్యాపార సంస్థ వైసీపీకి అనుకూలంగా గతంలో పనిచేసింది. ఇట్లాంటి వాళ్ళకు ప్రోత్సహిస్తే రేపటి రోజు కార్యకర్తల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఈ వ్యాఖ్యల్ని కేవలం ఒక యార్లగడ్డ వరకు, గన్నవరం వరకు చూడకుండా రాష్ట్రం మొత్తంగా అయితే చూడాల్సి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకు అంటే పార్టీ కోసం నిలబడి కొట్లాడి గెలిచి పార్టీని నిలబెట్టినటువంటి క్యాడర్ కావచ్చు, లీడర్ కావచ్చు, ఇప్పుడు అంతే విధంగా అంటే రెడ్ బుక్ అన్నప్పుడు ఎందుకు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే తమని హింసించిన వారికి, తమని ఇబ్బంది పెట్టిన వారిని తాము కూడా ఇబ్బంది పెడతాము అనే ఉద్దేశంలో నుంచి పుట్టిందే రెడ్ బుక్ అనే పదం. ఆ పదానికి అంత వైరాలిటీ రావడం కావచ్చు, ఆ రెడ్ బుక్ అనేది అంత అంటే విస్తృతంగా టీడీపీ కార్యకర్తల్లోకి ఆ రోజు ఎందుకు వెళ్ళింది అంటే రేపటి రోజు మా ప్రభుత్వం వస్తుంది, మేము కూడా చూసుకుంటామనేటువంటి ఒక నమ్మకం ఆ రోజు కలిగింది. సో కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒక రకంగా ప్రభుత్వం కొంత పరిమితులు ఉన్నప్పటికీ పార్టీ పరంగా అయితే ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇటు సొంత పార్టీ అంటే టీడీపీ లీడర్లు కూడా ఒప్పుకుంటున్న మాటే. సో కానీ దాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తే ఒక నియోజకవర్గం నుంచి ఇది పాకి ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే సంస్కృతి మొదలైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అంటే పాముకు పాలు పోసి పెంచితే ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే. మళ్ళీ వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళే. అలాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనేది సగటు కార్యకర్త, సగటు నేతలటువంటి అభిప్రాయంగా కనపడుతోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే 1-2 ఇష్యూస్ ఉన్నప్పుడే కొన్ని విషయాలు అంటే మహాకూటమి సమన్వయం విషయంలో ఎలా అయితే చంద్రబాబు, పవన్
అంటే ముందుగానే జోక్యం చేసుకొని అది సర్దిపోయేలాగా ఇబ్బంది పడకుండా చూసుకున్నారో, ఈ విషయాల్లో కూడా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవాలి. ముందుగానే అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేటువంటి పనులు కేటాయింపు అనేది జరగాలి అనేది బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో అధికార వర్గాలు ఎలా స్పందిస్తాయి అనేది అయితే చూడాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఇది ఒక్క నియోజకవర్గమైనటువంటి అంశంగా అయితే కనపడట్లేదు. చాలా నియోజకవర్గాల్లో ఈ అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తులు పెరగకుండా కార్యకర్తల్లో కొంత నిస్తేజం రాకముందే ఖచ్చితంగా కూటమి పార్టీలు దీనిపై ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనపడుతుంది.